టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో టెక్కలి పట్టణంలో పలు కేసుల్లో దొంగతనం కేసుల్లో నేరస్తులైనటువంటి బినియా జగబంధు అలియాస్ పోతురాజు 27 సంవత్సరాలు కండ్రవీధి చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగినది. ఈయన గతంలో 2024 సంవత్సరంలోనే ఒక 3 కేసులు మరియు 2025 సంవత్సరంలో ఒక దొంగతనం కేసులో రాత్రి వేళలో హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేసినటువంటి ఒక 4 కేసుల్లో ఈయన్ని అదుపులోకి తీసుకొని విచారించగా మధ్యవర్తులు సమక్షంలో విచారించగా ఈయన ఒక 4 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 240/25 ఈ సంవత్సరం 29/9 నెల నుండి 1/10 తారీఖు మధ్యలో సైనిక నగర్ చెందినటువంటి సంపత్రావు అచ్యుతరావు గారి ఇంట్లో ఈయన తన యొక్క రాత్రి వేళలో ఈయన సంచరించి టెక్కలపట్నంలో సంచరించి ఆ యొక్క ఇంటిని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి నేరం చేశాడు. ఆ యొక్క నేరం మరియు అదేవిధంగా 2024 సంవత్సరంలో 173/25 క్రైమ్ నెంబరు అది అయ్యప్ప నగర్లో జరిగిందండి. రాత్రి వేళలో సంచరించి అదే ఇంట్లో ప్రవేశించి అక్కడ కూడా ఇంటి తలుపులను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి బీరువాను కూడా బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి ప్రాపర్టీ బంగారు వస్తువులను తీసుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా 2024 సంవత్సరంలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో 9వ నెలలో జరిగినటువంటి నేరము మరియు అదే సంవత్సరం 2024 సంవత్సరం 11వ నెలలో రేవతిపతి నగర్లో కూడా ఈయన ఇంటి తలుపుల్ని కిరాణా షాపు ఒక బడ్డీ షాపుని షట్టరు ఎరగొట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈయన ఈ దినం మాకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు మీడియేటర్లని విఆర్ఓలు అయినటువంటి మీడియేటర్ని పిలిపించుకొని మా యొక్క సిబ్బందితో సహాయంతో ఈయన్ను మిలియపుట్టి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈయన చేసినటువంటి గతంలో చేసినటువంటి ఈ సంవత్సరం చేసినటువంటి పలు రకాల నేరాలు కన్ఫెస్ చేయడం జరిగింది. అనంతరం ఈయన దగ్గర నుండి వస్తువులను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనపరుచుకొని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. నమస్కారం.